సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము ఎంత చక్కగా రాయబడిందంటే, కొన్నిసార్లు నాన్న గద్దిస్తే గాని, కోపపడితే గాని నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడా, నాకు స్వతంత్రం లేకుండా చేస్తున్నాడా, నన్ను నిర్బంధిస్తున్నాడా అనిపిస్తుంది యవ్వన ప్రాయంలో కదా. కానీ సొలొమోను గారు ఏమంటాడంటే 3వ అధ్యాయము 13వ వచనములో, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. యవనస్తుడా, తండ్రి గద్దింపును దేవుని ప్రేమతో, అలాగే దేవుడు ప్రేమతో గద్దించడాన్ని పోల్చుతూ ఈ గ్రంథకర్త, ఈ మహాజ్ఞాని రాస్తా ఉన్నాడు. ఆలోచిద్దాం ఒకసారి, నాన్న ఎందుకు గద్దిస్తాడు అని. నా వయస్సును బట్టి ఆలోచిస్తే దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితం మా నాన్నలు మమ్మల్ని కొట్టినట్టుగా నేటి దినాల్లో పిల్లల్ని కొట్టట్లేదు. ఇది మరి కాలానుగుణంగా వచ్చిన మార్ప, లేకుంటే మనుషులలో వచ్చిన పరిణామమా ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, గద్దింపే చాలు. నాన్న ఎప్పుడైనా నీ వైపు పల్లెత్తి చెప్పక్కర్లే, సీరియస్గా చూడగానే వెంటనే విధేయత చూపించు. నీ భవిష్యత్తుని నీ చేతులతోనే నిర్మించుకో. దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని ఈ యవ్వన ప్రాయములోని హృదయములో నాటి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.